టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి వారం క్లోజింగ్ కలెక్షన్లను 1400 కోట్ల మార్కు దాటడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ విజయంతో బన్నీ కెరియర్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే ఈ ఘన విజయానికి ఆనంద వేడుకలు కొనసాగుతున్న వేళ బన్నీ జీవితం ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను విచారణకు పిలిపించిన తర్వాత అరెస్ట్ చేశారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అతి తక్కువ సమయంలోనే ఆయన విడుదలయ్యారు. ఆ రోజు బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు పరామర్శలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. బ్లాక్ డ్రెస్ ధరించి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్టు ప్రాంగణంలో నడుస్తున్న ఆయన ఫుటేజ్ అభిమానుల్లో ఆసక్తిని రేపెత్తిస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా బన్నీ పుష్ప 2 ప్రమోషన్స్ ను మళ్ళీ ప్రారంభించారా లేక ఇది పాత వీడియోనా అని చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వీడియో గురించి అధికారిక ప్రకటన రాలేదు. పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ కెరియర్ మరింత వేగంగా దూసుకుపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బన్నీ పుష్ప సక్సెస్ లో భాగంగా ప్రమోషన్స్ ను కొనసాగిస్తూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ను కూడా పర్యవేక్షిస్తున్నట్లు టాక్. అయితే వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే త్వరలోనే బన్నీ వర్క్ మోడ్ లోకి వచ్చినట్లు స్పష్టమవుతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి వారం క్లోజింగ్ కలెక్షన్లను 1400 కోట్ల మార్కు దాటడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ విజయంతో బన్నీ కెరియర్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే ఈ ఘన విజయానికి ఆనంద వేడుకలు కొనసాగుతున్న వేళ బన్నీ జీవితం ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను విచారణకు పిలిపించిన తర్వాత అరెస్ట్ చేశారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అతి తక్కువ సమయంలోనే ఆయన విడుదలయ్యారు. ఆ రోజు బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు పరామర్శలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. బ్లాక్ డ్రెస్ ధరించి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్టు ప్రాంగణంలో నడుస్తున్న ఆయన ఫుటేజ్ అభిమానుల్లో ఆసక్తిని రేపెత్తిస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా బన్నీ పుష్ప 2 ప్రమోషన్స్ ను మళ్ళీ ప్రారంభించారా లేక ఇది పాత వీడియోనా అని చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వీడియో గురించి అధికారిక ప్రకటన రాలేదు. పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ కెరియర్ మరింత వేగంగా దూసుకుపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బన్నీ పుష్ప సక్సెస్ లో భాగంగా ప్రమోషన్స్ ను కొనసాగిస్తూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ను కూడా పర్యవేక్షిస్తున్నట్లు టాక్. అయితే వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే త్వరలోనే బన్నీ వర్క్ మోడ్ లోకి వచ్చినట్లు స్పష్టమవుతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి వారం క్లోజింగ్ కలెక్షన్లను 1400 కోట్ల మార్కు దాటడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ విజయంతో బన్నీ కెరియర్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే ఈ ఘన విజయానికి ఆనంద వేడుకలు కొనసాగుతున్న వేళ బన్నీ జీవితం ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను విచారణకు పిలిపించిన తర్వాత అరెస్ట్ చేశారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అతి తక్కువ సమయంలోనే ఆయన విడుదలయ్యారు. ఆ రోజు బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు పరామర్శలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. బ్లాక్ డ్రెస్ ధరించి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్టు ప్రాంగణంలో నడుస్తున్న ఆయన ఫుటేజ్ అభిమానుల్లో ఆసక్తిని రేపెత్తిస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా బన్నీ పుష్ప 2 ప్రమోషన్స్ ను మళ్ళీ ప్రారంభించారా లేక ఇది పాత వీడియోనా అని చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వీడియో గురించి అధికారిక ప్రకటన రాలేదు. పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ కెరియర్ మరింత వేగంగా దూసుకుపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బన్నీ పుష్ప సక్సెస్ లో భాగంగా ప్రమోషన్స్ ను కొనసాగిస్తూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ను కూడా పర్యవేక్షిస్తున్నట్లు టాక్. అయితే వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే త్వరలోనే బన్నీ
వర్క్ మోడ్ లోకి వచ్చినట్లు స్పష్టమవుతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి వారం క్లోజింగ్ కలెక్షన్లను 1400 కోట్ల మార్కు దాటడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ విజయంతో బన్నీ కెరియర్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే ఈ ఘన విజయానికి ఆనంద వేడుకలు కొనసాగుతున్న వేళ బన్నీ జీవితం ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను విచారణకు పిలిపించిన తర్వాత అరెస్ట్ చేశారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అతి తక్కువ సమయంలోనే ఆయన విడుదలయ్యారు. ఆ రోజు బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు పరామర్శలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. బ్లాక్ డ్రెస్ ధరించి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్టు ప్రాంగణంలో నడుస్తున్న ఆయన ఫుటేజ్ అభిమానుల్లో ఆసక్తిని రేపెత్తిస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా బన్నీ పుష్ప 2 ప్రమోషన్స్ ను మళ్ళీ ప్రారంభించారా లేక ఇది పాత వీడియోనా అని చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వీడియో గురించి అధికారిక ప్రకటన రాలేదు. పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ కెరియర్ మరింత వేగంగా దూసుకుపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బన్నీ పుష్ప సక్సెస్ లో భాగంగా ప్రమోషన్స్ ను కొనసాగిస్తూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ను కూడా పర్యవేక్షిస్తున్నట్లు టాక్. అయితే వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే త్వరలోనే బన్నీ వర్క్ మోడ్ లోకి వచ్చినట్లు స్పష్టమవుతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి వారం క్లోజింగ్ కలెక్షన్లను 1400 కోట్ల మార్కు దాటడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ విజయంతో బన్నీ కెరియర్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే ఈ ఘన విజయానికి ఆనంద వేడుకలు కొనసాగుతున్న వేళ బన్నీ జీవితం ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను విచారణకు పిలిపించిన తర్వాత అరెస్ట్ చేశారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అతి తక్కువ సమయంలోనే ఆయన విడుదలయ్యారు. ఆ రోజు బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు పరామర్శలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. బ్లాక్ డ్రెస్ ధరించి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్టు ప్రాంగణంలో నడుస్తున్న ఆయన ఫుటేజ్ అభిమానుల్లో ఆసక్తిని రేపెత్తిస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా బన్నీ పుష్ప 2 ప్రమోషన్స్ ను మళ్ళీ ప్రారంభించారా లేక ఇది పాత వీడియోనా అని చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వీడియో గురించి అధికారిక ప్రకటన రాలేదు. పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ కెరియర్ మరింత వేగంగా దూసుకుపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బన్నీ పుష్ప సక్సెస్ లో భాగంగా ప్రమోషన్స్ ను కొనసాగిస్తూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ను కూడా పర్యవేక్షిస్తున్నట్లు టాక్. అయితే వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే త్వరలోనే బన్నీ వర్క్ మోడ్ లోకి వచ్చినట్లు స్పష్టమవుతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి వారం క్లోజింగ్ కలెక్షన్లను 1400 కోట్ల మార్కు దాటడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ విజయంతో బన్నీ కెరియర్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే ఈ ఘన విజయానికి ఆనంద వేడుకలు కొనసాగుతున్న వేళ బన్నీ జీవితం ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను విచారణకు పిలిపించిన తర్వాత అరెస్ట్ చేశారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అతి తక్కువ సమయంలోనే ఆయన విడుదలయ్యారు. ఆ రోజు బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు పరామర్శలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. బ్లాక్ డ్రెస్ ధరించి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్టు ప్రాంగణంలో నడుస్తున్న ఆయన ఫుటేజ్ అభిమానుల్లో ఆసక్తిని రేపెత్తిస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా బన్నీ పుష్ప 2 ప్రమోషన్స్ ను మళ్ళీ ప్రారంభించారా లేక ఇది పాత వీడియోనా అని చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వీడియో గురించి అధికారిక ప్రకటన రాలేదు. పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ కెరియర్ మరింత వేగంగా దూసుకుపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో బన్నీ పుష్ప సక్సెస్ లో భాగంగా ప్రమోషన్స్ ను కొనసాగిస్తూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ ను కూడా పర్యవేక్షిస్తున్నట్లు టాక్. అయితే వైరల్
వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే త్వరలోనే బన్నీ వర్క్ మోడ్ లోకి వచ్చినట్లు స్పష్టమవుతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. మొదటి వారం క్లోజింగ్ కలెక్షన్లను 1400 కోట్ల మార్కు దాటడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ విజయంతో బన్నీ కెరియర్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే ఈ ఘన విజయానికి ఆనంద వేడుకలు కొనసాగుతున్న వేళ బన్నీ జీవితం ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ ను విచారణకు పిలిపించిన తర్వాత అరెస్ట్ చేశారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఆయన హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో అతి తక్కువ సమయంలోనే ఆయన విడుదలయ్యారు. ఆ రోజు బన్నీ ఇంటికి సినీ ప్రముఖులు పరామర్శలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. బ్లాక్ డ్రెస్ ధరించి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్టు ప్రాంగణంలో నడుస్తున్న ఆయన ఫుటేజ్ అభిమానుల్లో ఆసక్తిని రేపెత్తిస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా బన్నీ పుష్ప 2 ప్రమోషన్స్ ను మళ్ళీ ప్రారంభించారా లేక ఇది పాత వీడియోనా అని చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వీడియో గురించి అధికారిక ప్రకటన రాలేదు. పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ కెరియర్ మరింత వేగంగా దూసుకుపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా